కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు కిషోర్ గారు చెప్పినట్టుగా ఎన్నికలు అనగానే సాధారణంగా ఆ ఫలితాలు వచ్చేంత వరకు ఆ మాత్రం ఉంటుందా? సాధారణంగా ప్రతి ఎన్నికల సమయంలోనూ జరిగేటువంటి పరిస్థితులు ఇప్పుడు జరిగాయా, లేదంటే ఏమైనా అసాధారణమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా దేశీయ ఇన్వెస్టర్లు ఏమో నమ్మకం చూపిస్తున్నారు, బట్ ఫారెన్ డైరెక్ట్ నుంచి విదేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు వెనక్కిపోతున్నాయని చెప్పి, హౌ డు యూ అనలైజ్, ఎలా చూస్తారు? రైట్ అండి. ఇప్పుడు మనకి ఒకటి గమనించాల్సింది అంటే మార్కెట్ కి ఏ పార్టీ అనేటువంటిది సంబంధం లేకుండా ఉంటుంది. మార్కెట్ కేవలం ఏ రకంగా ప్రభుత్వం యొక్క పాలసీలు ఉంటాయి, ఏ రకంగా వారికి సపోర్ట్ దొరుకుతుంది అనే అంశాలపైనే మార్కెట్లు ప్రధానంగా ప్రభావం అవుతాయి. మార్కెట్లు పడిపోవడానికి తగ్గడానికి సాధారణంగా స్టాక్స్ లో చూసినప్పుడు కూడా ఒక ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ద్వారా కూడా కొన్నిసార్లు జరుగుతుంది. కానీ వాళ్ళ ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు ఎక్కడ కూడా స్టాక్ మార్కెట్ లో కూడా ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. అంటే ఎవరు రాబోతున్నారు ఎన్నికల విషయంలో అనే విషయం కూడా మార్కెట్లకు ఉండదు. మరి దీనికి ఏంటి మూల కారణం? మరి మార్కెట్లకు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరు వస్తారో తెలియనప్పుడు ఈ యొక్క పరిస్థితికి కారణాలు ఏంటి అని మనం పరిశీలించినప్పుడు ముఖ్యంగా రెండు చూడొచ్చండి. ఒకటి, మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్ ను చూసుకున్నట్టయితే గత 1 సంవత్సర కాలంగా భారీగా మార్కెట్ పెరుగుతూ వచ్చింది. ఇవాళ ఈ మధ్య కాలంలో కోటక్ రిపోర్ట్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇండియన్ స్టాక్స్ అనేటువంటివి ఓవర్ వాల్యూడ్ అయిపోయాయి అనే విషయాన్ని కూడా వారు స్పష్టంగా. ఓవర్ వాల్యూ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ కానీ లేదంటే ఆ యొక్క కంపెనీలు కావచ్చు చాలా ఆర్థికంగా ముందుకు వెళ్తున్నప్పుడు ఆ కంపెనీల పైన విశ్వాసం కావచ్చు, అతి విశ్వాసం కావచ్చు, అంటే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు మరింత ముందుకు వెళ్తుంది, అంటే భూమి ఉన్నప్పుడు మరింత భూమి పెరిగే అవకాశం ఉంటుందనేటువంటి అంచనాలతోని మార్కెట్ భారీగా పెరిగిపోయింది. ఎప్పుడైనా కూడా మార్కెట్ భారీగా పెరిగిన తర్వాత ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, వాళ్ళు ప్రధానంగా లాభాలను తీసుకోవడానికి పెట్టుబడులు పెట్టిన తర్వాత ఎప్పుడైతే మార్కెట్ ఒక పీక్ దశలోకి వస్తుందో ఆ దశ తర్వాత వాటిని అమ్ముకొని లాభాన్ని తీసుకునే కార్యక్రమం అనేటువంటి సాధారణంగా జరిగే. ఇక్కడ ఒక విషయం కృష్ణారెడ్డి గారు, చైనా అంటే భారత ఆర్థిక వ్యవస్థ మీద లేదా బలహీనపరచడానికి చైనా ఆబ్వియస్లీ మన ప్రత్యర్థి, అందరికీ తెలిసినటువంటి విషయమే, ఒక కుట్ర జరుగుతోంది. ఎందుకంటే ఆ అనుమానం ఎందుకు వస్తుందంటే ఇక్కడ డౌన్ కావడము, అక్కడ చైనా అక్కడ స్టాక్ మార్కెట్లో లాభాల బాట నడవడము అనేది రెండు సైమల్టేనియస్గా జరిగాయి కాబట్టి అనుమానం వస్తుంది. అలాంటి ఏమైనా జరుగుతుందా? చైనా ఏమైనా వస్తుంది. సెకండ్ పాయింట్ మన అదే వస్తుంటుంది. ఒకటి రెండు ఈ మార్కెట్ రేట్ లో జరుగుతుంది. ఇంకొకటి రెండోది ఏంటంటే ఇక్కడ దేశంలో అనిశ్చితి అనేటువంటిది లేదు. నా అభిప్రాయం ప్రకారము రాబోయే ప్రభుత్వం ఏంటి అనేది ప్రజలకి, వ్యాపార వర్గాలకి, వారందరికీ ఒక నిశ్చితమైన అభిప్రాయం ఉంది. మరి ఎందుకు ఈ ఒడిదొడుకులు అనుకున్నప్పుడు చాలా మంది ఒక నెగటివ్ పర్సెప్షన్ ని మార్కెట్ వర్గాల్లో దాన్ని తీసుకెళ్లడం జరిగింది. అంటే ఒక నరేషన్ అనేటువంటి నెగటివ్ నరేషన్ ని దేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇన్వెస్టర్స్ కి భారత్లో ఏదో జరగబోతుంది అంటే పర్సెప్షన్ ని బట్టి, ఫ్యాక్ట్స్ ని బట్టి, లేకుంటే ఉన్న డేటాని బట్టి కాకుండా ఒక పర్సెప్షన్, ఈ పర్సెప్షన్ క్రియేట్ చేయడంలో కూడా చైనా అనేటువంటిది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇవాళ చైనా ఆధారంగా మిగతా కొన్ని ఈ లండన్ వేదికగా కావచ్చు కొన్ని దేశాలు భారత్ ఒక 10 సంవత్సరాలుగా ఒక నిర్దిష్టమైన అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాటిని ఏ విధంగానైనా ఆర్థిక మూలాలను ఎక్కడో రకంగా దెబ్బతీస్తే బాగుంటుందనే ఆలోచన ఉంది. చైనా ఎందుకంటే గత 3 సంవత్సరాలలో $5 ట్రిలియన్ మార్కెట్ కొలాప్స్ అయిందండి. చైనా ఆర్థిక వ్యవస్థ ఎక్కడ బలంగా లేదు. $5 ట్రిలియన్ స్టాక్ మార్కెట్ యొక్క వాల్యూ కుప్పగూలింది. అంతేకాకుండా చైనాలో అనేక కంపెనీల పైన డేటా యాక్సెస్ విషయంలో పర్టికులర్ గా ఎవరైనా ఫారెన్ ఇన్వెస్టర్లు చైనాలో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే వారికి డేటాను యాక్సెస్ లేకుండా చేసే రిస్ట్రిక్షన్లు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆ చైనా దేశంలో ఉన్నటువంటి ఫారెన్ కంపెనీస్ అంటే మాకు సెక్యూరిటీ కావచ్చు, మా కాన్ఫిడెన్షియల్ విషయాలు కావచ్చు, చైనా నుంచి బయటికి వెళ్ళొద్దు అనేటువంటి ఒక ఆలోచనలో చాలా ఒక అంతర్జాతీయ సూత్రాలకు వ్యతిరేకంగా, విరుద్ధంగా చైనా ఈ రోజు పనిచేస్తా ఉంది. చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్నటువంటి ఈ దశలో
చాలా కంపెనీలు కూడా నేను ఐ కెన్ కోట్ ఫారెస్టర్ రీసెర్చ్ అనే కంపెనీ కూడా జూన్ నుంచి ఈ సంవత్సరంలోనే జూన్ లో క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2023 నవంబర్ లో కూడా యుఎస్ఏకు అమెరికాకు సంబంధించిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వన్గార్డ్ గ్రూప్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇలా అనేక కంపెనీలు చైనాను వదిలి చైనా యొక్క యాటిట్యూడ్ వల్ల అంటే విదేశీ సంస్థలు ఎంఎన్సీస్ ఎవరైతే ఆ దేశంలో కార్యకలాపాలు చూపిస్తున్నటువంటి పైన చాలా నిర్బంధంగా వ్యవహరిస్తుంది. అక్కడ ఉన్న వాటిపైన నిర్బంధాలు క్లోజ్. సో అక్కడ స్టాక్ మార్కెట్ లో ఏదో లాభాలు బాట పడుతున్నాయి అనేటువంటి వార్తలు రావడం అనేది కేవలం ఒక టెంపరీ ఫేసా, లేకపోతే అవి కూడా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ అనుకోవచ్చా? అవి కూడా ఫ్యాబ్రికేటెడే. అందుకనే చెప్తున్నాను, ఇవన్నీ ఈ చైనాకు ఉన్నటువంటి నెగటివ్ మూలాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ మధ్యన ఐఎంఎఫ్ కూడా చెప్పింది, చైనాకు మీరు ప్రపంచ దేశాల నమ్మకాన్ని చూరగొనడంలో మీరు వెనకబడిపోతున్నారు అని చెప్పినప్పుడు చైనాకు భారతే ఎప్పుడైనా కూడా ఒక థ్రెట్. ఎందుకంటే ఒక ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుంది. భారత్ పైన రోజు రోజుకు నమ్మకం పెరుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశ నాయకత్వం పైన అచంచల విశ్వాసంతో ముందుకొస్తున్నటువంటి తరుణం ఒకవైపు కనబడుతుంటే, చైనా ఒకప్పుడు చాలా పెట్టుబడులను ఆకర్షించి ఆర్థికంగా ముందుకెళ్ళిన ఇవాళ చైనా ఆర్థిక వ్యవస్థ కావచ్చు, చైనాలో ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, వారి యొక్క పెడధోరణుల వల్ల అనేక రకమైనటువంటి ఒక విరుద్ధమైనటువంటి ప్రభుత్వ పాలసీ విధానాల వల్ల చైనా నుంచి పెట్టుబడులు కావచ్చు, కంపెనీలు కావచ్చు తరలిపోతున్న సమయంలో ఇక్కడ నుంచి వాళ్ళ నుంచి తరలిపోవద్దంటే భారత్ పైన ఒక విష ప్రచారం చేయాలి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారుతుంది, అక్కడ ఏదో ఒక రకమైనటువంటి అనిశ్చితి వస్తుంది అనేటువంటి దాంట్లో చైనా ప్రధానంగా కీలకంగా ఉండటం దౌర్భాగ్యంగా మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఆ పర్సెప్షన్ కి ఆజ్యం పోస్తూ నిత్యం చేయటం వల్ల అదొక అంతర్జాతీయంగా వచ్చినటువంటి ఒక స్వల్పకాలికమైనటువంటి చర్యగానే చూడాలి. దీంట్లో ఖచ్చితంగా చైనా కావచ్చు, మిగతా భారతదేశం ఎప్పుడైతే ఒక బలమైన దేశంగా అంటే మనకు అందరికీ తెలుసు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు కూడా భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే ఒక 10 సంవత్సరాల్లో కూడా ప్రపంచ దేశాలు అన్నిటికన్నా కూడా వృద్ధి రేటును నమోదు చేస్తున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు ఆ భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలి అంటే ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడంలో, అంటే ఇక్కడ అనిశ్చితి ఉంది, లేకుంటే అసంతృప్తి ఉంది, ఇక్కడ ఆర్థిక మూలాలు లేవు అనేటువంటి ఒక గ్లోబల్ ప్రచారాన్ని గనక చేసి ముందుకు తీసుకెళ్తేనే అప్పుడు వారు అనుకున్న ఆశయాన్ని సాధించగలుగుతారనేటువంటి దానికి ఇవాళ మార్కెట్లు పడిపోవడానికి ఒక నిదర్శనంగా చూడొచ్చు. లేకపోతే ఈ 10 రోజుల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ కానీ ఆర్థిక మూలాలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం అంటే మనకి గతంలో ఇడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా వెళ్దాం, 1 by 1 పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.